గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రభుత్వ కొలువు సాధించాలని చాలా మంది కృషి పట్టుదలతో ప్రయత్నిస్తుంటారు. అందులో ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొంటుంటారు. అందులో భాగంగానే వారు పడ్డ కృషి ఫలితానికి, వారు పడ్డ శ్రమకి ఫలితాన్ని వచ్చిన తర్వాత వారి ఆనందం అవధులు ఉండవని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో తనదైన సత్తా చాటినటువంటి విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన పతివాడ మనీష్ తను గ్రూప్ 2కి సెలెక్ట్ అవ్వడంతో ఒక సక్సెస్ని సాధించాడు అనుకోవచ్చు. అంతేకాకుండా నేటి యువతకి స్ఫూర్తిగా కూడా నిలుస్తున్నాడు. అసలు సక్సెస్ వెనకట్లో ఉన్న కీ పాయింట్స్ ఏంటో కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. మనీష్ పతివాడ, గ్రూప్ 2 ఆఫీసర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రో. సక్సెస్ సాధించిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ వేరు, కానీ సక్సెస్ సాధించడానికి చాలా కృషి పట్టుదల ఉంటుంది. అది ఒక మిరాకిల్ అనుకోవచ్చు. అంటే లక్ అనలేము, అలా అని మన కష్టం లేకుండా లక్ కూడా ఫేవర్ చేయదు. సో ఈ సక్సెస్ ని ఫస్ట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. ఎందుకంటే ఫ్రమ్ పాస్ట్ 5 years ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ ఎగ్జామ్స్. సో ఈ పాస్ట్ 5 yearsగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడంలో చాలా ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఉంటాయి కదా యాజ్ ఆస్పిరెంట్. బట్ ఇప్పుడు ఈ గ్రూప్ 2 లోపల అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ రావడం కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఫర్దర్ మై ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో సమ్ వాట్ రిలీఫ్డ్ విత్ దిస్ రిజల్ట్ అనమాట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నుండి ఎయిమ్ ఏంటి? అంటే గ్రూప్స్ ఏనా లేదంటే ఇంకో టార్గెట్ ఇంకేదైనా? నా ఫస్ట్ నుంచి నా ఏమైతే సివిల్స్. ఐ వాంటెడ్ టు బికమ్ సివిల్స్ ఆస్పిరెంట్, మెయిన్లీ ఐపీఎస్ అవుదాం అనేదే నాకు కళ. సో ఆ విధంగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. బట్ మన ప్రిపరేషన్ లోపల మీరు ఇందాక అన్నట్టు ఏమన్నారు, మిరాకిల్ జరగాలి అన్నట్టు, ఈ ఏవైతే మన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయో ఇందులో లక్ ఫ్యాక్టర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లక్ ఫ్యాక్టర్తో పాటు మన హార్డ్ వర్క్ కలిసినప్పుడే ఫైనల్ రిజల్ట్ లోపల మన నేమ్ వస్తుంది. సో అన్నిటికీ ఒక బ్యాకప్ కావాలి. మనం ఎగరాలంటే అక్కడికి కావాల్సిన ఒక పిల్లర్ ఒకటి ఉంటుంది, లేదా ఒక స్టాండ్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ బేస్మెంట్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ద్వారా నాకు ఈ ర్యాంక్ రావడం అనేది ఆ బేస్మెంట్ సెట్ అయ్యింది. ఇక్కడి నుంచి నేను నాకు కావాల్సిన డ్రీమ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లోపల ర్యాంక్ అచీవ్ చేయడానికి ఒక హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఎస్, అంటే చిన్నప్పటి నుండి కూడా కంపల్సరీగా మనం అంటే మనకున్న కాన్సన్ట్రేషన్తో అనుకున్నది సాధించాలంటే కంపల్సరీగా సాధించి తీరుతాం. సో అందులో 90% మనం అనుకుంటే ఒక 10% లక్ కావచ్చు, లేదంటే పేరెంట్స్ ఇచ్చే ప్రోత్సాహం కావచ్చు అని. సో పేరెంట్స్ నుండి అదేవిధంగా ఫ్రెండ్స్ నుండి అసలు ఇంత పీస్ఫుల్గా ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది. ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ని బట్టే మన కెరీర్ కూడా ముందుకు వెళ్తుంది. సో అబౌట్ పేరెంట్స్. పేరెంట్స్ ఆబ్వియస్లీ ఎవ్వరు ర్యాంక్ కొట్టినా, ఎవ్వరు లైఫ్లో ఏది అచీవ్ చేసినా పేరెంట్స్ యొక్క రోల్ విల్ బి ఎపిటోమ్ అనమాట. ఎపిటోమ్ అంటే ఇంకా ద మోస్ట్ గ్రేటెస్ట్ రోల్ దే విల్ ప్లే. నా లైఫ్లో కూడా మా పేరెంట్స్, మా సిస్టర్ ఎవరైతే అనీషా ఉన్నారో, ఇంకా మా మామయ్యలు, ఇంకా మా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మా ఫాదర్, మా మదర్ చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అందరూ బీటెక్ లేకపోతే డాక్టర్ అయితే ఇంజనీర్ అవుదాం లేదా డాక్టర్ అవుదాం అనే టైంలో నేను ఎట్లా సివిల్స్ ప్రిపేర్ అవుతాను అంటే 21 years వచ్చిన తర్వాత ఒక అబ్బాయికి ఎర్నింగ్ చేయకపోతే సొసైటీ అనేది ఇప్పుడు వేరే విధంగా చూస్తుంది. సో 21 years వచ్చిన తర్వాత కూడా మనల్ని మనం ఒక ఎయిమ్కి చదువుదామంటే దానికి సపోర్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఆ విషయంలో మా పేరెంట్స్ నన్ను చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. లైక్ ఎన్ని ఎకనామిక్ హార్డ్షిప్స్ వచ్చినా, ఆబ్వియస్లీ ఎవరికైనా ఫినాన్షియల్ హార్డ్షిప్స్ ఉంటాయి, లేకుండా ఎవరికుండా ఏ సిచ్యువేషన్ వచ్చినా అది నా దగ్గరికి తేకుండా నీ గోల్ మీద నువ్వు ఫోకస్ చేసుకో, మిగతా అంతా సెకండరీ. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, దోస్ నాయిస్ ఏదైతే ఉంటుందో ఆ నాయిస్తో నీకు సంబంధం లేదు. నువ్వు ఎఫర్ట్ పెడుతున్నావు, నువ్వు ఏదైతే డైరెక్షన్లో ఉన్నావో అది నువ్వు రీచ్ అవుతున్నావు. బట్ ఫెయిల్యూర్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, సక్సెస్లో అది కామనే. సో ఈ జర్నీ లోపల పేరెంట్స్ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంది. మెయిన్లీ మై మదర్ మ్యామ్, షీ స్టూడ్ ఫర్ మీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ఇది అచీవ్ చేసిన, ఫ్యూచర్లో ఏది అచీవ్ చేసినా అందులో 90% మా మదర్కి ఇచ్చి 10% నేను ఉంచుకుంటా. షీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అంటే నేను మాటల్లో కొన్ని చెప్పలేను అనమాట, కొన్ని ఎమోషన్స్ చెప్పలేం. అట్లా మా మమ్మీ నా గురించి ఇంకా ప్రతిదీ త్యాగం చేస్తారనమాట. నేను ఏది అవుతానంటే దాని వెనకాల మా మదర్ ఉన్నారు. అంటే చిన్నప్పుడు నేను హాస్టల్లో చదివినప్పుడు ఎవ్రీ సండే నా గురించి హాస్టల్కి రావడం, ఒక 60 kilometers బస్ మీద వచ్చి అక్కడి నుంచి 2 kilometers లోపల నడాలి హాస్టల్, అక్కడికి నడిచి ఎవ్రీ సండే నా గురించి వచ్చి ఏదైనా బంగారమైన తాకట్టు పెట్టారు. కానీ ఎప్పుడు కూడా నువ్వు ఇది అచీవ్ అవ్వకు, నాకు డబ్బులు కావాలి, నువ్వు ఇక్కడికి వెళ్ళి పని చేయని ఎప్పుడు అనలేదు. సో ఆ రోల్లో మా మదర్, ఇంకా మా మామయ్య, మా మమ్మీ వాళ్ళ బ్రదర్
లక్ష్మణ్ మామ అని ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు లేకపోతే ఇప్పుడు నేను ఇవన్నీ కూడా నేను ఊహించుకోలేను. Yeah. ఆబ్వియస్లీ మై ఫాదర్ విల్ బి దేర్, హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్. అతను గవర్నమెంట్ జాబ్ కి ఎక్కువ బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. Yes. బట్ ఇంటి లోపల ఉండి మనల్ని సపోర్ట్ చేసేది మన ఇంట్లో మదర్. బాధ్యతలు, మన Yeah. కెరీర్ గురించి అంటే మనం ఒకటి ఎడ్యుకేషన్ పరంగా ఒకటే ఆలోచిస్తాం, కానీ మన కెరీర్ వెనకట్ల ఎలా సపోర్ట్ Yeah. ఇవ్వాలి, ఆ పీస్ ఆఫ్ మైండ్ Yeah. అంతా మదర్. మదర్. నేను నా సక్సెస్ అయితే నేను ఎప్పుడు కూడా మా మదర్కి ఇచ్చేస్తాను. ఇంకా నేను ఏది అచీవ్ చేసినా అందులో 90% మా మదర్, 10% నేను. Yeah. అంటే ఒక్కసారిగా మనం ఏది సాధించడం ముందు అసలు అటెంప్ట్స్ ఏమైనా చేసావా? Yeah. ఈ గ్రూప్ 2 వరకు అయితే ఇదే నా ఫస్ట్ అటెంప్ట్ మ్యామ్. ఎందుకంటే నా ఏజ్ 25 అవడం, ఈ నోటిఫికేషన్ 2023లో వచ్చింది. సో నా ఏజ్ 25 కదా. సో నేను నాకు 21 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను నా వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ అటెంప్ట్. బట్ సివిల్స్లో అయితే నేను ఇప్పటికి 3 అటెంప్ట్స్ ఇచ్చాను మ్యామ్. 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్ రాశాను, గ్రూప్ 1 మెయిన్స్ కూడా 2 సార్లు రాశాను. ఇంకా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ అని ఉంటుంది, అంటే మన సెంట్రల్ డిఎస్పీ టైప్ అనమాట. యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్, అది ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఇంకా క్యాబినెట్ సెక్రటేరియట్ డెప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ అని ఉంటుంది, మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అందులోపల కూడా నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫైనల్ లాస్ట్ అన్ని కూడా 5-6 మార్క్స్ తో పోయినవి. అంటే అంతవరకు వెళ్ళి ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేసరికి అసలు అది భరించలేనిది, ఆ బాధ అనేది, ఆ ఎమోషన్ కానీ ఎంతైనా, అంటే ఫుల్ హోప్ తో ఉంటాం, ఇంకా కాస్త సక్సెస్ దగ్గరలో ఉన్నాము అనే లోపు ఇంటర్వ్యూ, అది అసలు ఆ పెయిన్ చాలా కష్టం. అంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, అంటే నేను ఎఫర్ట్ పెడుతున్నాను, నా వైపు నుంచి ఓకే, నాకు పెయిన్ ఉంటుంది, అదంతా పక్కన పెడితే మై ఫాదర్ మ్యామ్ లైక్ ఎవ్రీ ఇంటర్వ్యూకి నాతో వస్తారు. నా ఇంటర్వ్యూ కోట్ వేసినప్పటి నుంచి నా బూట్ కూడా తుడుస్తారు మా నాన్న. లిటరల్లీ నా హెయిర్ స్టైల్ కూడా మా నాన్న సెట్ చేస్తారు. అతను ప్రతి ఇంటర్వ్యూకి గేట్ బయట ఉంటారు, నేను గేట్ లోపల ఉంటాను. ఇంటర్వ్యూ అయిన తర్వాత అతను చాలా ఆశలతో ఉంటారు. ఆబ్వియస్లీ ఏ పేరెంట్స్ కి ఉంటుంది, ప్రతిసారి లిస్ట్ లో నేమ్ ఉండదు, ఉండని ప్రతిసారి అంటే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఐ హావ్ బికమ్ స్టోన్. ఇప్పుడు నాకు సడన్ గా సక్సెస్, ఇప్పుడు ఈ ఎగ్జామ్ అవ్వకపోయినా సరే నేను పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే నాకు అది అలవాటు అయిపోయిందో లేకపోతే నేను ఇంకా స్ట్రాంగ్ అయిపోయినా తెలియదు కానీ, బట్ పేరెంట్స్ కి అట్లా ఉండదు కదా మ్యామ్. సొసైటీలో ఏంటి బాబు ఇక్కడి వరకు వెళ్తున్నాడు ఏంటి అని, మా ఫాదర్ ఆ విషయంలో అయితే చాలా అనిపించారు. ఐ థింక్ దిస్ రిజల్ట్ గివ్స్ హిమ్ సమ్ వాట్ హ్యాపీనెస్. ఆ టైంలో అంటారు కదా, ఒకవేళ గ్రహ దోషాలు ఉన్నాయేమో, పూజలు చేయించాలేమో, లేదంటే ఇంకేదో అడ్డుపడుతుందేమో, ఆ మాటలు కూడా ఎక్కువ వస్తుంటాయి కదా. అంటే అవి చేయించారు కూడా. అంటే నేను అవి నమ్మను, బట్ అవన్నీ ఉంటాయి కదా, మనం యాజ్ వీఆర్ లివింగ్ ఇన్ సొసైటీ, వీ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్, కాబట్టి అవి కూడా చేయించారు. బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ హార్డ్ వర్క్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక 2 రోజులు లేట్ అయినా సక్సెస్ వస్తుంది. లైక్ గాడ్ ఈస్ దేర్, సూపర్ హ్యూమన్ బీయింగ్ ఉంటారు. ఏ రిలీజన్ నమ్మనియండి, హీ విల్ బి దేర్. అతను ఎవరిని సపోర్ట్ చేస్తారు, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తారు, గాడ్ అనేవాళ్ళు. సో అది నేను ఎప్పుడు బిలీవ్ చేశాను. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, హార్డ్ వర్క్. ఏంటి మనీష్ బ్రో, నాకు తెలిసి హీరో అనుకుంటాను నేను, ఎందుకంటే మీది విలేజ్ కొండ గుంప, అక్కడ ఇప్పటికి వచ్చి ఎవరు కూడా ప్రభుత్వ కొలువు అనేది సాధించారు. బట్ ఏంటంటే గ్రూప్స్ లో ఒక గెస్ట్ ర్యాంక్ హోదాలో ఎవరు అయితే లేరు. సో ఇప్పుడు హీరో అయిపోయా? అలా ఏం లేదు మ్యామ్. లైక్ ఇది అంటే నేను అనుకున్నది వేరు, అది ఆ రోజు అచీవ్ చేసిన రోజు ఏదో అది ఫీల్ అవుతానేమో. బట్ ఐఎమ్ ఆల్వేస్ ఏ నార్మల్ పర్సన్. అంటే నేను ఎప్పుడు కూడా ఈ రోజు మనకి ర్యాంక్ వచ్చింది మనం తోపు, లేకపోతే నిన్న రాలేదు, ఏది ఉండదు. ఎప్పుడు కూడా వీ షుడ్ బి ఇన్ ద గ్రౌండ్, ఎప్పుడు కూడా కిందనే ఉండాలి. సొసైటీకి మనం వీలైనంత హెల్ప్ చేయాలి. ఎందుకంటే నన్ను చూసి రేపు 10 మంది ఇంత లోపలికి వచ్చి సక్సెస్ సాధించాలంటే నేను ఐ హ్యావ్ టు బి నార్మల్. నేను ఎప్పుడు నార్మల్గా ఉండి అంత నార్మల్గా ఉంటాను, దెన్ అందరికీ నమ్మకం వస్తుంది. సో ఆ టర్మ్స్ నేను తీసుకోను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు టైం మేనేజ్మెంట్ ఎలా అంటే, ప్రిపరేషన్ కి ఇంత టైము మనం బయట అంటే స్పెండ్ చేయాల్సింది, ఫ్రెండ్స్ ఉంటారు, అన్ని మనం ఏది వదులుకోలేం బికాస్ ఆఫ్ లైఫ్. మనకున్న కాసంత లైఫ్ లోనే అన్నిటికీ ప్రయారిటీస్ ఇచ్చుకోవాలి. సో అసలు ఎలా టైం అడ్జస్ట్మెంట్ అనేది ఎగ్జామ్స్ ముందంతా ఒకలా ఉంటుంది, అంటే ఇంకా నోటిఫికేషన్ పడినంత వరకు కొంత టైంని కేటాయిస్తాం, నోటిఫికేషన్ పడిన తర్వాత ఆ టైం టేబుల్ వేరేగా ఉంటుంది, దగ్గర పడుతున్న కొలది ఇంకా 1 వీక్ ఉంది, ఇంకా ఆ టైం ఇంకా అంటే మారిపోతుంటుంది ఎప్పటికప్పుడు. సో ఫస్ట్ ఉండే ఆ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? మెయిన్ గా మనం ఇప్పుడు రాసే సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఎగ్జామ్స్కి వచ్చినప్పటికీ ఇది ఒక లాంగ్ జర్నీ. మా నోటిఫికేషన్ 2023లో వచ్చింది, ఇప్పుడు మనం ఉన్నది 2026. సో తెలియకుండా 3 సంవత్సరాలు. ఈ లాంగ్ జర్నీ లోపల ఇది 1 రోజు 2 రోజుల్లో ప్రాసెస్ కాదు, ఈ 10 రోజులు చదివేద్దాం తర్వాత అయిపోద్ది అనే ప్రాసెస్ కాదు. ఎవ్రీడే వీ హ్యావ్ టు రీడ్.
8 to 10 అవర్స్ కంటిన్యూస్ హార్డ్ వర్క్ పెట్టాలన్నమాట. సో ఇలాంటి ఒక ఫేజ్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేనైతే అది బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను డైలీ కంటిన్యూస్గా చదివినా, నా ఫ్యామిలీని పట్టించుకోకపోయినా, నా ఫ్రెండ్స్తో ఉండకపోయినా ఎమోషనల్లీ నేను వీక్ అయిపోతాను. లేదు కంటిన్యూస్గా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో తిరిగేస్తున్నాను, చదువు ఎగిరిపోతుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా ఫిజికల్ వెల్ బీయింగ్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో జిమ్కి వెళ్ళడం, లేకపోతే ఇంకేదో గేమ్స్ ఆడడం, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నేను మెయిన్గా ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్కి వచ్చినప్పటికి 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే 2-3 మంత్స్లోనే ప్రిలిమ్స్ అయిపోయింది. ప్రిలిమ్స్ అనేది మేము సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం, మేము ప్రిలిమ్స్ని పెద్దగా ఈ గ్రూప్ 2 తీసుకోకుండా నేను నా సివిల్స్ ప్రిపరేషన్లోనే ఉన్నాను. బట్ ఎప్పుడైతే ప్రిలిమ్స్ అయిపోయిందో నోటిఫికేషన్ ఏమన్నారంటే ఎగ్జామ్ విల్ బీ ఇన్ జులై అన్నారు. జులై అన్నప్పటికీ నాకు ఏపీ హిస్టరీ కంప్లీట్గా రాదు. బట్ సివిల్స్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం, మాకు పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్ అవన్నీ బాగొచ్చు, ఏపీ హిస్టరీ రాదు. సో నేను ఏపీ హిస్టరీకి ఎక్కువగా ప్రిపరేషన్ టైం పెట్టాను అనమాట స్టార్టింగ్లో. బట్ తర్వాత వెంటనే మనకి జూన్ లోపల గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్ రావడం, ఎగ్జామ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ రాగానే కండక్ట్ చేయడం కొంచెం కష్టమై దే హ్యావ్ షిఫ్టెడ్ ఫర్దర్ అనమాట. ఎగ్జామ్ కొన్ని రోజులు ఇంకా ఫర్దర్ చేసి కమిషన్ చైర్మన్ రావడం అవన్నీ లేట్ అయ్యి ఇట్ వెంట్ అప్ టు 2025 ఫిబ్రవరి. లాస్ట్కి ఫిబ్రవరి 23rd 2025 ఎగ్జామ్ అయింది. సో అప్పటి వరకు కంటిన్యూస్గా అంటే గ్రూప్స్ టైంలో, ఎందుకంటే నాకు ప్రెజర్ ఉన్నింది అనమాట. అంటే బయట ప్రెజర్ ఏదో ప్రెజర్ కాదు, నా ఓన్ ప్రెజర్. ఏంటి నేను ఏం అచీవ్ చేయట్లేదు, అన్ని చివరి వరకు వచ్చిపోతున్నాయి, ఎక్కడో 10% హార్డ్ వర్క్ తగ్గిపోతుంది. ఈసారి 10% మిస్టేక్ బయట ఉండకూడదు, లోపలికి వెళ్ళిపోవాలని కంప్లీట్ ఆల్అౌట్ ఇచ్చాను. సో ఎగ్జామ్ టైంలో లిటరలీ అయితే మార్నింగ్ 9 o'clock లైబ్రరీకి వెళ్ళిపోతే నైట్ మళ్ళీ 9కి ఇంటికి రావడం. ఆ మధ్యలో పేరెంట్స్, మా డాడీ అయితే ప్రతిరోజు నాకు క్యారెట్స్ తెచ్చాను. నేను ఏ రోజు ఇంటికి రాలేదు. ఎన్ని రోజులు నేను చదివానో అన్ని రోజులు మా నాన్న వచ్చారు, క్యారెట్స్ తెచ్చారు. ఏ రోజు లిటరల్లీ ఒక కూరగా అయితే నువ్వు ఇక్కడికి వెళ్ళి బయటికి ఇచ్చేయి ఏది చెప్పలేదు. నా ఓన్లీ ఫోకస్ చదువు అంటే నా చదువుకే ఫోకస్ పెట్టారు. 1 year మాత్రం కొంచెం హార్డ్ వర్క్ పెట్టాను మేము. 10 hours వరకు డైలీ పెట్టాను. 10 hours ఎగ్జామ్ కి వచ్చినప్పుడు కొంచెం అది కూడా అంటే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యావు కాబట్టి కాస్త ఈజీ అయింది మెటీరియల్ యాక్చువల్లీ. ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లేదు మ్యామ్, నార్మల్ గ్రాడ్యుయేషన్ చేశాను. నేను సివిల్స్ అనుకునే ఉన్నాను అనమాట. సో నేను నార్మల్ గ్రాడ్యుయేషన్ చేశాను. సో హైదరాబాద్ వెళ్ళిపోయాను అనమాట. కేఎస్ రావు ఐఏఎస్ అకాడమీ, అతను ప్రెసెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా, కోకిలపూడి శ్రీనివాసరావు గారు. సో అతను ఎమ్మెల్యే కూడా, అతని ఇన్స్టిట్యూట్ లోనే జాయిన్ చేశాను అనుకోవచ్చా. రిస్క్ అంటే లైక్ నాకు ఎన్ఐటీలో కొంచెం మంచి ర్యాంక్ రాలేదు. సో నెక్స్ట్ లాంగ్ టర్మ్ తీద్దామా, అప్పటి వరకు మెరిటోరియస్ స్టూడెంట్ అనమాట, 960 వచ్చినాయి ఇంటర్. సో ఇది చేద్దామా అనే టైంలో ఐ ఫెల్ట్ ఒక డెసిషన్ తీసుకున్నాం. మా మామయ్య వాళ్ళతో అందరితో మాట్లాడి ఓకే ఎట్లా ఫైనల్ గోల్ ఎట్లా సివిల్స్ లోకి వద్దాం అనుకున్నాం కదా అనేసి ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇందులోకి వచ్చాను మేడం. నేను ఆ టైంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది బికాస్ ఆఫ్ మనకి ఫ్యూచర్ ఏంటంటే ఇది కరెక్ట్ గా టైం కి నోటిఫికేషన్స్ పడాలి, అది సక్సెస్ అయితేనే దానికి అన్ని కరెక్ట్ గా ఉంటేనే. అదర్వైజ్ ఇంజనీరింగ్ చేసి ఉంటే ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. సో అలా వస్తే కానీ అక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఉందా లైఫ్ లో? అది అంటే లైక్ నేను అప్పుడు ఫేస్ చేయలే కానీ ఎప్పుడైతే 21 years దాటిందో మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కరు నెలకి 2 లక్షలు దాటి సంపాదిస్తున్నప్పుడు ఉంటది కదా మనసులో, ఏంటి మనం ఎంత ఏజ్ వచ్చింది, మనలో క్యాపబిలిటీ ఉంది, మనం కూడా మంచిగా ఎన్ఐటి ఐఐటి చేసుంటే మంచిగా డబ్బులు వచ్చేవి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు అందరూ కోరుకునేది మనీ. సో మనీ రావడానికి అక్కడ నాకు ఈజీ అయిపోయేది, ఎందుకు ఎంత కష్టపడుతున్నాను ఉంటది. బట్ ఇట్స్ ఆల్వేస్ ద పర్పస్ విచ్ వీఆర్ విత్. సో మన పర్పస్, నా పర్పస్ ఏంటంటే టు సర్వ్ ది సొసైటీ. ఏదైతే నేను అనుకుని దిగానో దాన్ని అచీవ్ చేద్దాం అనేసి ఉన్నాను అనమాట. సో ఇట్ నెవర్ బాదర్డ్ మీ. మనీష్, ప్రభుత్వ కొలువు అంటే అసలు ప్రభుత్వ కొలువుని అంటే నీ ఉద్దేశంలో ఎలా చూస్తావు? అంటే మన మనీ ఎర్నింగ్ కోసమా, లేదు అంటే మన వంతు మన ప్రజలకి ఏ విధంగా సహాయం చేస్తామా? కొంతమంది ఉంటారు అంటే సాధించడం ఒకటే కళ, కానీ అది ప్రజల కోసమా మన కోసమా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో నీ ఆలోచన అంటే? యా మ్యామ్, అది ఎప్పుడూ ఉండే క్వశ్చన్. అంటే బయట సొసైటీలో ఆ ఇమేజ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తున్నాడంటే వాడు మెయిన్గా సాధించేది వాడి కోసమే, ప్రజల కోసం కాదు అనే ఒక నోషన్ అనేది బయట సొసైటీలో ఉంది. అది మనం కాదను, అందరూ వింటూనే ఉంటాం. బట్ నా పర్స్పెక్టివ్లో ఏంటంటే మనీ అనేది ఎండ్లెస్. ఇప్పుడు మీరు 10 లక్షలు సంపాదించారు, రేపు 20 లక్షలు కావాలనిపిస్తుంది, రేపు 20 లక్షలు సంపాదించారు 30 లక్షలు కావాలనిపిస్తుంది. కానీ ఒక మనిషికి బతకడానికి, హ్యాపీగా ఉండడానికి ఒక మినిమం అమౌంట్ ఏదైతే మనీ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు నాకు జాబ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కొంత శాలరీ ఇస్తుందంటే అది నేను సర్వైవ్ అవ్వగలిగే శాలరీ. అంటే బయట సొసైటీలో
ప్రెస్టీజ్గా బతికే శాలరీయే, అంటే నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి తగ్గట్టే ఇస్తారు. సో ఆ టైంలో కూడా నేను ఇంకా ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఇంకేదైనా చేస్తున్నప్పుడు అవతల వాళ్ళ ప్లేట్లో ఏదో తినేస్తున్నట్టే కదా. అంతే. ఇప్పుడు నాకు 10 రూపాయలు వస్తుంది బయట నుంచి అంటే ఐఎమ్ స్నాచింగ్ సమ్వన్స్ రైట్. Yes. సో ఆ పర్స్పెక్టివ్లో అంటే మేము ఎప్పుడైతే సివిల్స్ ప్రిపేర్ అవ్వం, మాకంటూ కొంత పీర్ గ్రూప్ ఉంటుంది, మేమందరం కూడా స్టిక్ టు బేసిక్స్. ఎథిక్స్ ఏంటి, మన ఎథిక్స్ ఏంటి, మన పర్పస్ ఏంటి. మనం ఇప్పుడు 10 మందికి సాయం చేయాలంటే ఫస్ట్ మనం రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనం రాంగ్ రూట్లో వెళ్ళామో వెంటనే వేరే ఫోర్సెస్ అన్ని కూడా మనల్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంటే మనం అప్పుడు సర్వ్ చేసే జాబ్ పరంగా మనం ఓకే, కానీ వెనక వీక్ అవుతాం కదా. యా, అలాంటి అంటే వేరే Yeah, మనం ma'am. ఆశిస్తే వీక్ వీక్ అయిపోతాం. వేరే వాళ్ళ దగ్గర ఇంకా లొంగిపోవాల్సి వస్తుంది. మనం ఒకరి దగ్గర 10 రూపాయలు తీసుకున్నామంటే రేపు అడిగి నువ్వు లొంగాల్సిందే. సో ఆ పొజిషన్ వచ్చిందంటే యూఆర్ గివింగ్ యువర్ అటానమీ అనమాట. Yeah. మేము అది నేను ఎప్పుడు బిలీవ్ చేయను. ఒకళ్ళు అనే ఛాన్స్ మనం Yeah. ఇచ్చినట్టు. ఎర్న్ చేసుకునే క్యాపబిలిటీ మనకు దేవుడు ఇచ్చాడు కదా, ఎందుకు రాంగ్ రూట్స్. ఎస్, అంటే నేను విన్నది ఏంటంటే Yeah. మీ సక్సెస్ మీ ఫాదర్ చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు. నేనైతే మీ మదర్ తో ఇంకా మాట్లాడలేదు, ఆమె ఆనందానికి కూడా అవధులు ఉండవేమో. కానీ క్లాసెస్ కూడా చెప్తున్నారు. Yeah. సో ఆ క్లాసెస్ చెప్పడం వల్ల అటు ఒక నలుగురికి ఉద్యోగం వచ్చే విధంగా క్లాసెస్ చెప్తున్నావు, అదే విధంగా నీకు కూడా ప్రిపరేషన్ Yeah. అవుతుంది. ఎలా అనిపిస్తుంది అది? యా, అంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ అయిపోయాక నీ ఇయర్ యూపీఎస్సీ రాయాలి. బట్ ఇయర్ ఏమైపోయిందంటే గ్రూప్ 1 మెయిన్స్ కూడా అప్పుడే ఉన్నింది అనమాట మేలో. Okay. అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు, అవుతుంది అనుకున్నాం. బట్ ఆ మెయిన్స్ కూడా అప్పుడే ఉన్నింది, నాకు అప్పుడే ప్రిలిమ్స్ ఉన్నింది. ప్రిలిమ్స్ నాది ప్రతిసారి అయిపోతుంది. మెయిన్స్కి వచ్చినప్పటికి నాకు ఇనఫ్ అమౌంట్ ఆఫ్ టైం కావాలన్నమాట. ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపరేషన్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయిపోయాను. అంటే నేను చెప్పలేను కానీ బయటికి సమ్వాట్ మెంటలీ స్ట్రెయిన్ అయిపోయాను. వాంట్ సమ్ రెస్ట్ అనమాట. ఆ టైంలోనే నేను ఎల్టీఎక్స్ యూపీఎస్సీ అని వైజాగ్ ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. సో సురేష్ సార్ అతను చైర్మన్. ఆ ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్ళాను, డెమో ఇచ్చాను. డెమో ఇచ్చిన తర్వాత దే లైక్ మీ. Yeah. వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది వాళ్ళే అనమాట. ఐ వాంటెడ్ టు ఎర్న్ మ్యామ్, బికాజ్ నా దగ్గర టాలెంట్ ఉంది, నేను డబ్బులు సంపాదించగలనా లేదా, ఒకవేళ జాబ్ రాకపోతే నేను బతకగలనా లేదా తెలుసుకోవాలి కదా. సో తెలుసుకోవడానికి మెయిన్ గా వెళ్ళాను. అది నాకు హాబీ కూడా, టీచ్ చేయడం. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచి నేమ్ వచ్చింది. అంటే అంటే ఇప్పుడు గ్రూప్ 2 ర్యాంక్ రావడం నాకు పెద్ద కిక్ ఇవ్వలేదంటే కారణం అదేనేమో. నాకు అక్కడ చాలా అప్రిషియేషన్ రావడం. స్టూడెంట్స్ ఇప్పుడు నేనేంటో తెలియకుండా నన్ను నమ్ముతున్నారు 10 మంది. నేను చెప్పింది వినేసి దాన్నే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఆ విషయంలో నాకు అది చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రెసెంట్ నేను ఒక న్యూస్ పేపర్ ద మార్నింగ్ వాయిస్ అనే ఒక న్యూస్ పేపర్ తొలి పలుకు అని ఉంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ ఇంకొన్ని రోజుల్లో, ఇప్పుడు డిజిటల్ వర్షన్ లో ఉంది, రాబోతుంది. అందులో కూడా ప్రెసెంట్ నేను ఎడిటర్ గా జాబ్ చేస్తాను. అది కూడా నేను సివిల్స్ వల్ల నాకు ఆ జాబ్ వచ్చింది అనమాట. సో అన్ని నాకు అన్ని అలా కలిసి వస్తున్నాయి. ఇందాక మనం ఈ వర్డ్ ఒకటి అన్నాం, ఒకవేళ ఇన్ కేస్ సివిల్స్ కి నేను సెలెక్ట్ అవ్వకపోతే, ఇన్ కేస్ గ్రూప్ 2 కూడా అవ్వకపోతే, అప్పుడు ఫ్యూచర్ ప్లాన్ ఎలా చేద్దాం అంటే ఒక ప్లానింగ్ అనేది ఉంది. ఇది అవ్వకపోతే సో మనం ఇటువైపు వెళ్దామని ఆ ప్లానింగ్. అదే టీచింగ్ మ్యామ్, టీచింగ్ ప్రొఫెషన్. ఇప్పుడు నేను చేస్తున్న పని టీచింగ్. సో ఇప్పుడు టీచింగే చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ నాకు ఎర్న్ చేసుకునే క్యాపబిలిటీ, ఎందుకంటే నేను 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏదైతే కష్టపడ్డానో దానికి ప్రెసెంట్ బయట మార్కెట్లో డిమాండ్ ఉంది. సో ఇప్పుడు నేను మంచి ర్యాంక్ కొట్టకపోయి ఉండొచ్చు, బట్ చాలా మంది ర్యాంక్ కొట్టేలా చేయొచ్చు నా దగ్గర ఉన్న టాలెంట్ తో. సో అదైతే నాకు నమ్మకం ఉంది. అదే నిజం అవుతుందా లేదా అనేది ఒకటి ఉంటది కదా. సో దాని గురించే టెస్టింగ్కే వెళ్ళాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రెసెంట్ ఏదైతే పొజిషన్ ఉన్నాను. మనం ఇందాకలా డిస్కస్ చేసుకున్నాం ఒక వర్డ్ అండ్ ఒక లైన్. మా ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ ఎన్ఐటీలో వాళ్ళు ఇప్పుడు 2 lakhs శాలరీ పర్ మంత్ అలా ఉన్నారు. వాళ్ళందరితో ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్ చేశారా, మాట్లాడారా? యా, ఫ్రెండ్స్ ఎప్పుడు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఎప్పుడు నేనంటే ఇష్టమే. వాళ్ళకి ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే నువ్వు రా మనం ఎంజాయ్ చేద్దాం, నువ్వు డబ్బులు సంపాదించకపోతే ఏంటి, నువ్వు రా అనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మన సైడ్కి పెట్టరు. బట్ మనలో ఇన్ఫీరియారిటీ ఉంటుంది. వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం వెళ్ళడం మానేస్తాం తప్ప వాళ్ళు ఎప్పుడు అట్లా ఉండరు అనమాట. నా ఫ్రెండ్స్ ఎప్పుడు నన్ను రమ్మనే చెప్తారు. బట్ అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఇప్పుడు నైట్ 3 o'clock రిజల్ట్ రాగానే మార్నింగ్ 6 కల్లా అందరూ ఫోన్ చేసేసి వీఆర్ వెరీ హ్యాపీ రా, మన గ్రూప్ లో ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నాడు, నేను బయట చెప్పుకోగలను నా ఫ్రెండ్ ఇప్పుడు ఆఫీసర్ అని. సో వాళ్ళ ప్రౌడ్ మూమెంట్ ఫీల్ అయ్యారు. ఫస్ట్ రిజల్ట్ రాగానే ఫస్ట్ ఎవరు చెప్పారు? చెప్పిన తర్వాత అంటే మీరు చూసుకొని ఉంటారు. సో ఫస్ట్ మామ్తో కదా, మమ్మీతో కదా షేర్ చేసుకుంటారు. అమ్మతో షేర్ చేసుకున్నప్పుడు ఆ ఎమోషనల్ మూమెంట్ అంటే ఎప్పటికీ మర్చిపోలేము. అదే నాకు అది ఉన్నింది. బట్ ఏమంటారంటే నా ఎమోషన్స్ అని పోయేమని కూడా అనిపిస్తుంది. అంటే నేను 1 o'clock వరకు రిజల్ట్ అన్నారు, 3 అయిపోయింది, 1 o'clock పడుకుని పోయా. 3 o'clock midnight 3 o'clock ఎంతకు రిజల్ట్ వచ్చింది.
మా ఫ్రెండ్ చక్రవర్తి తను కూడా సెలెక్ట్ అయ్యారు. Okay. తనే నాకు ఫోన్ చేశారు. ఎప్పుడు నా రిజల్ట్ నేను చూసుకోను, నాకు చూసుకుంటే నెగిటివ్గా ఉంటుందని నేను ఎప్పుడు చూసుకోను, సెంటిమెంట్. వేరే వాళ్ళతో చూడమని చెప్తాను. ఈసారి కూడా తనే కాల్ చేశాడు. ఫస్ట్ తన నెంబర్ చూసుకొని ఆ నెంబర్ కాల్ చేసి మనీష్ ఇలాగా ఏఎస్ఓ వచ్చింది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నారు. అని తర్వాత బయట మమ్మీ డాడీ అందరూ పడుకున్నారు. చెల్లి అయితే పడుకోలేదు, నేను పడుకుని పోయాను కానీ చెల్లి పడుకోలేదు, వెయిట్ చేస్తుంది రిజల్ట్ కోసం. ఇలా రాగానే ఇలా సక్సెస్ అయింది అన్ను. అంటే అది మిడ్ నైట్ అవడం పెద్ద ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ మమ్మీ చెప్పారా మమ్మీకి? అప్పుడే చెప్పేసారు, 3 o'clock చెప్పేసారు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా డాడీ అప్పుడే అందరికి ఫోన్ చేయడం, అందరిని ఎందుకు లేపేస్తున్నావు అన్న, నీ కొడుకు ర్యాంక్ వస్తే వాళ్ళకి ఎందుకు ఇప్పుడు లేపేస్తున్నావు, మార్నింగ్ చేసి చేయను. బట్ మై ఫాదర్ అంటే అప్పుడు అది కంట్రోల్ చేసుకోలేము ఆనందాన్ని, ఎగిరి గంతేసేయాలనిపిస్తుంది కదా ఆ సక్సెస్. సో ఫైనల్ గా అంటే ఇంకా ఫైనల్ గోల్ ఇప్పుడు జాబ్ వచ్చినా సరే ఇంకా మళ్ళీ ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అదైతే మాత్రం ఎప్పుడు ఉంటుంది. అంటే నాకైతే సివిల్స్ అచీవ్ చేయాలి, ఆర్ అట్లీస్ట్ గ్రూప్ 1 స్టేట్ సర్వీస్ లో మంచి క్యాడర్ లోపలికి వెళ్ళాలి. అంటే నేను నా పర్పస్ ఎక్కువ మందికి సర్వ్ చేయడం. సర్వ్ చేయాలంటే నాకు కావాల్సినంత ఒక పదవి కావాలి కదా, నాకు గవర్నమెంట్ శాంక్షన్ పదవి కావాలి కదా. సో అది నేను ఎప్పుడు ఎక్కువ చేయగలనంటే నేను ఒక పెద్ద పదవిలో ఉన్నప్పుడే. సో దాని గురించి ఎప్పుడు ఉంటుంది. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఫారెన్ సర్వీసెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. సో యూపీఎస్సీ ఒకవేళ క్రాక్ చేస్తే ఇండియన్ ఫారెన్ సర్వీస్ లోకి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఇంకా ఈ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్, అంటే నాకు అలా ఇంటర్నేషనల్ రిలేషన్స్ బాగా ఇష్టం అనమాట. ఆ ఫీల్డ్ లోపలికి వెళ్దాం, ఇది అచీవ్ చేద్దాం అని ఉంది. బట్ గాడ్ ప్లాన్. ఇది ఈ రోజు మీరు నేను ఇక్కడ ఉంటామన్నా. సో అంతా మనీష్ ఓకే, నీ ఏజ్ గ్రూప్ అంటే నేనైతే అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఎవరైతే గ్రూప్ 2 లో సక్సెస్ సాధించారో. బట్ యూత్ నువ్వు కూడా దీంట్లో జర్నీ చేస్తున్నావు. ఆ యూత్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూత్ సిచ్యువేషన్ చూస్తే సక్సెస్ సాధించిన మీ అందరికి ఇప్పుడు కొంతమందిని చూస్తే అయ్యో వీళ్ళు ఇలా లైఫ్ ఇచ్చేసుకుంటున్నారు కదా, కొంత కాన్సన్ట్రేషన్ ఈ ఏజ్ లో పెట్టినట్టయితే ఒక 100 రాళ్ళు ఇసిరితే ఒక్క రాయి అయినా అవుతుంది కదా. నువ్వు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వబట్టి గ్రూప్స్ కాస్త ఒక 50% ఈజీ అయింది. సో ఇది టైం వేస్ట్ చేస్తున్నారు అని అనిపిస్తుంటుందా ఒక్కొక్కసారి యూత్ ని చూసింది? అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళు. దీని గురించి నా దగ్గర ఒక థింగ్ ఉంది, దట్ థాట్. అది నేను చెప్పొచ్చు, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ చూస్తూ ఉండొచ్చు, లైక్ యూత్ కూడా చూస్తారు ఆబ్వియస్లీ, యూ విల్ ఆల్ సీ. సో ఇండియా ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం అనమాట. ఈ స్టేజ్ లోపల ఇండియా లోపల యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా ఇండియా లోపల వీ హ్యావ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. సో ఈ యూత్ అనేది కొన్ని సంవత్సరాలకు ముసలి వాళ్ళు అవుతాం. అప్పుడు ఏమవుతుందంటే ముసలి వాళ్ళు అయిపోయాక పని చేయలేము, డిపెండెంట్ పాపులేషన్ కింద మనం మారుతాం. ఇప్పుడు మనం డిపెండెంట్ కాదు. సో ఇప్పుడు మనం వర్క్ చేసి మన కంట్రీని గ్రో చేస్తే నెక్స్ట్ మన సొసైటీ అనేది ముందుకు వెళ్ళడానికి, మన కంట్రీ అమృత్ కాల్ ఏదైతే గవర్నమెంట్ అంటుందో 2047 అది అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ప్రెసెంట్ ద కల్చర్, టాక్సిక్ కల్చర్ దట్ ఐఎమ్ అబ్జర్వింగ్. అంటే నేను కూడా టాక్సిక్ కల్చర్కి వన్ ఆఫ్ ది విక్టిమే, నేనేం కాదు. మన సోషల్ మీడియా కానీ మన మూవీస్ లోపల ఉండే టాక్సిక్ కల్చర్ కానీ ఇవన్నీ కూడా తెలియకుండా మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఈజీ మనీ బెట్టింగ్ వచ్చేయడం, ఇవన్నీ వచ్చేయడం చాలా మందికి ఏంటంటే పని చేయడం కంటే ఈజీ మనీ చూపిస్తున్నారు. బట్ అది లాంగ్ రన్ లో మనకి ఎఫెక్ట్ చూపించదు అనమాట. ఆల్ ఐ విల్ సే ఇస్ మీకు ఏదైనా ఇష్టం అవనండి. ఇప్పుడు చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ తయారయ్యారు. దాన్ని ఇప్పుడు నిన్న బడ్జెట్ లోపల ఆరెంజ్ ఎకానమీ అని పిలిచారు అనమాట. ఆరెంజ్ ఎకానమీ గురించి కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎఫర్ట్ పెడుతుంది. మీరు ఏ ఫీల్డ్లోనైనా ఉండండి, బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రొడక్టివ్. నువ్వు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతావా, సివిల్స్కి ప్రిపేర్ అవుతావా నీ ఇష్టం. లేదు నాకు అంత అచీవ్ చేయాలని సివిల్ అంటే ఆర్మీ లోపలికి వెళ్తా, పోలీస్ లోపలికి వెళ్తానంటావు నీ ఇష్టం. లేకపోతే బీటెక్ చేస్తా, డాక్టర్ చేస్తా, ఏ ఫీల్డ్ లోపలికి వెళ్ళు, ఫస్ట్ కొంత అచీవ్ చేసిన తర్వాత నువ్వు ఎంజాయ్మెంట్ని బ్యాలెన్స్ చేసుకో. కంప్లీట్ ఎంజాయ్మెంట్ అనేది మన మైండ్ని రాట్ చేసేస్తుంది ఫస్ట్. ఇప్పుడు సర్వే రిలీజ్ అయింది రీసెంట్ గా. 8th క్లాస్ పిల్లడు 2వ క్లాస్ పిల్లడు సమ్ చేయలేకపోతున్నాడు, బేసిక్ డివిజన్ ప్రాబ్లం. సో ఇప్పుడు మైండ్స్ అనేవి ఈ ఫోన్ కల్చర్ వల్ల, దీనే డూమ్ స్క్రోలింగ్ అంటాం అనమాట. ఈ అన్నిటి వల్ల బాగా మైండ్ అనేది బాగా స్లో అయిపోవడం, కావాలన్నా మొబైల్ అన్ని క్యాలెండర్ అన్ని మనం కూడా ప్రతిదీ కూడా అది వచ్చింది అనమాట. దీని వల్ల ఏంటంటే మైండ్స్ స్లో అయిపోవడం, ప్రొడక్టివ్ గా పని చేయకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇది కొంచెం సొసైటీకి డెట్రిమెంటల్. ఐ రిక్వెస్ట్ ఆల్ మెంబర్స్, ఎందుకంటే ఇప్పుడు iDream మీడియా ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి దోస్ హూ ఆల్ వాచింగ్, మై ఓన్లీ సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ సోషల్ మీడియా అన్ని ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేకపోతే మన లైఫ్ లేదు. ఇప్పుడు
వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. దాని మీద ఫోకస్ చేస్తూ మన యొక్క ప్రొఫెషనల్ స్పేస్ ఏదైతే ఉందో, మన ఎడ్యుకేషనల్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మనకి రేపు ఫుడ్ పెడుతుంది. Yes. And all the best for Thank you very next much, bright future. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మనీష్ యొక్క సక్సెస్ కీ పాయింట్స్ తర్వాత అంటే జాబ్ గురించి ఒక పక్కన పెడితే తన ఫ్యూచర్ ప్లానింగ్, అదే లైఫ్లో ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నాడు. నాకైతే భలే అనిపించింది. ప్రజెంట్ యూత్ అయితే మాత్రం తప్పకుండా ఒక గోల్ అనేది ఏర్పరచుకోవాలని తనతో మాట్లాడిన తర్వాత అయితే నాకు మాత్రం ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. సో ఏదైతేనే మనీష్ ఇప్పుడు Group 2 ఆఫీసర్గా జాబ్లో జాయిన్ అవ్వబోతున్నారు. అదేవిధంగా అండ్ సివిల్స్ కూడా తన ఎయిమ్, తను అనుకునేది కూడా సాధించాలి. అండ్ ఇంకా 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 మంచి మంచి బ్రైట్ ఫ్యూచర్ని తనైతే మాత్రం చూడాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు